78వ స్వాతంత్ర దినోత్సవానికి భారత్ సర్వం సిద్ధమైపోయింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటికి జాతీయ జెండా చేరాలనే ఉద్దేశంతో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో 600 అడుగుల పొడవైన త్రివర్ణ పతాక యాత్ర చేపట్టారు. అరుణాచల్లోని తూర్పు కెమాంగ్లోని సెప్పా వద్ద పొడవైన త్రివర్ణ పతాక ఊరేగింపు జరిగింది. ఇందులో భారీ సంఖ్యలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను చేతబట్టి దేశభక్తిని చాటాలని అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ చార్మినార్ దగ్గర సిఆర్పీఎఫ్ జవాన్లు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందే మాతరం నినాదాలతో పాతబస్తీ మార్మోగింది. స్వాతంత్ర వేడుకలకు హైదరాబాద్ గోల్కొండ కోట ముస్తాబైంది. త్రివర్ణ రంగుల లైటింగ్ లో ఆ ప్రాంతమంతా ధగధగా వెలిగిపోతోంది.